ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు జ్యేష్ఠ అమావాస్య. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి జ్యేష్ఠ అమావాస్య. సాయంత్రం 4:34 వరకు. నక్షత్రం మృగశిర. ఉదయం 11:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి గురువులు మిథునంలో సంచారము, బుధుడు కర్కాటకంలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ముఖ్యంగా ఈరోజు ఉద్యోగస్తులు వారి యొక్క ఉద్యోగం గురించి జాగ్రత్త వహించాలి. మార్పులు చేర్పులుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతోంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లైనా, అలాగే స్పెక్యులేషను, ట్రేడింగు, మ్యూచువల్ ఫండ్సు, దీర్ఘకాలిక పెట్టుబడులలో చక్కటి మార్పులు అనేవి మీకు గోచరిస్తాయి. ఇక వీటన్నిటితో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగపరంగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వీరి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త కూడా వహించాలి. దీంతో పాటు కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు ఎవరైతే స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు ప్రత్యేకంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క ఉద్యోగం గురించి జాగ్రత్తలు వహించాలి. మీ జీవిత భాగస్వామి గనక ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో వీరికి సానుకూలత అనేది కనపడుతుంది. దీంతో పాటు మీరు స్థిరాస్తులు గనక అమ్మకం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంత పురోగతి అనేది ఉన్న ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఇక మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారు గనక స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది కనపడుతుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతున్నా, ముఖ్యంగా మీరు కనుక కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే మీ యొక్క సోదర సోదరీమణులతోటి మీకు స్థిరాస్తి వ్యవహారాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. అయితే మీరు గనక ఉద్యోగానికి సంబంధించి స్థానచలనం కానీ, బదిలీలు కానీ, మార్పుల కోసం కానీ ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. పెట్టుబడుల విషయంలో కూడా మీరు స్పెక్యులేషను, ట్రేడింగు, షేర్ మార్కెట్లు వీటిల్లో గనక మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే అవి మీకు సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఇక ఈ రాశి వారు ఈరోజు సంకట నాశన గణేష స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా వీరు మార్పుల కోసం అనేది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఉద్యోగస్తులకి మాత్రం ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వీరు చేసిన ప్రతి పనిలోనూ వీరికి సానుకూలత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వీరి యొక్క సహోద్యోగులు కూడా వీరికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. దీంతోపాటు మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేక వారు గనక ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేయాలనుకుంటున్నా, స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఈ విషయాలలో వీరికి అనుకూలత అలాగే సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే మీరు మాత్రం మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఆహార నియమాలు తప్పకుండా పాటిస్తూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని యొక్క 21 నామాలు చదవటము అలాగే స్వామివారిని గరికతోటి పూజించటం వలన వీరికి ఇంకా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారు మాత్రం కొంచెం ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి వీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చేసే ప్రతి పని మీద కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వీటన్నిటితో పాటు వీరికి చేసే పని గురించి కొంత అవగాహన లోపం ఉండటం కానీ, లేకపోతే కొత్తగా పనిలో చేరిన వారు మళ్ళీ పని నేర్చుకోవలసిన పరిస్థితులు కానీ వీరికి గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు వీరికి కొంతవరకు ఉద్యోగస్తుల చేత లేకపోతే వీరి యొక్క సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు అందకపోవటం, అలాగే ఉన్నతాధికారుల వలన కొంత సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా కోర్టు కేసులు కానీ, పాత రుణాలు తీర్చే ప్రయత్నంలో కొత్త రుణాలు తీసుకోవటం కానీ, అలాగే వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు వీటిపైన వీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు గనక మీ స్థిరాస్తికి సంబంధించి ఏవైనా దస్తావేజులు మీరు బ్యాంకులో పెట్టి వాటికి సంబంధంగా మీరు రుణాలు గనక తీసుకోవాలనుకుంటే ఆ విషయంలో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు సంకట నాశన గణేష స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారికి పరమాన్నం నివేదన చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. అయితే వీరు మాత్రం తప్పనిసరిగా కొన్ని విషయాలలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరికి అన్నదమ్ములతోటి అలాగే వీరి యొక్క సోదర సోదరీమణులతోటి ప్రతి విషయంలోనూ కూడా వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వారికి కూడా కొంతవరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించటం, తొందరపాటు చర్యలు చేయకపోవటం, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకపోవటం వలన ఈరోజు కొంతవరకు మీకు నెమ్మదిగా పనులు పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే వీటన్నిటితో పాటు మీరు కనుక రుణాల గురించి ప్రయత్నం చేస్తున్నా లేకపోతే మీరు పాత రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్నా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం వీరు అనాలోచితంగా పెట్టే పెట్టుబడుల వలన ధన నష్టానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య నిమిత్తం మీరు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరంగా మెరుగుదల అనేది కనపడుతోంది. అలాగే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ పరంగా కూడా
మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే మీరు గనక కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు అవమానాలు, నిందలు, సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే శ్రమకు తగిన ఫలితం అనేది మాత్రం ఈరోజు మీకు కనపడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మార్పులు వీరికి కొంత ఆశాజనకంగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. ఇక పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఎక్కువ శాతం షేర్ మార్కెట్లు, వీటితో పాటు స్పెక్యులేషన్ పైన కొంత శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అయితే వీటి వలన మీకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు మహాగణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వీరి యొక్క ఉద్యోగం గురించి, దాంతోపాటు వీరి యొక్క సంతానము, వీటన్నిటితో పాటు వీరి యొక్క ఆరోగ్యము, రుణ బాధలు, శత్రువులు, కోర్టు విషయాలు, వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అలాగే వీటితో పాటుగా కొంతవరకు భూ సంబంధంగా ఉన్న లిటిగేషన్లు, వీటికి సంబంధించి కూడా మీరు ముందడుగు వేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఎవరైతే లిటిగేషన్ల సంబంధంగా వ్యాపారం చేస్తూ ఉంటారో వారికి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వీటన్నిటితో పాటుగా ఎవరైతే భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తారో, రియల్ ఎస్టేటు, అలాగే కన్స్ట్రక్షన్స్, వీటిల్లో ఉన్న వారికి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క సంతానము ఒక ఆర్థిక స్థితిగతుల గురించి, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు హరిద్ర గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం కొంత వీరికి సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మీ సంతానం గురించి, వారి యొక్క విద్య గురించి, అలాగే ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త వహించాలి. మీ సంతానం గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా వీరికి కొంత అనుకూలత అనేది కనపడుతున్నట్టుగా ఉన్న వీరు ఎక్కువ శాతం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు విద్యార్థులు గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో వీరికి సానుకూలత అనేది కనపడుతుంది. వీటన్నిటితో పాటుగా మీకు వ్యాపారపరంగా కానీ, లేకపోతే ముఖ్యంగా మీరు స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే ఉద్యోగంలోనే మీరు ఏమైనా బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది కనపడుతుంది. ఇక వ్యాపారస్తులకి ప్రత్యేకంగా మార్పు అనేది కనిపించకపోయినా వీరు ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం, దీంతో పాటు స్వామివారికి ఉండ్రాళ్ళు నివేదన చేయటం వలన వీరికి స్థాన చలనం కానీ, బదిలీలు కానీ అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వీరి యొక్క స్థిరాస్తి సంపదల గురించి, అలాగే చాలా వరకు కూడా వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, తల్లిదండ్రులకి సంబంధించిన స్థిరాస్తి వ్యవహారాలపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. స్పెక్యులేషన్లు కానీ, షేర్ మార్కెట్లు కానీ, అలాగే వీటితో పాటు మ్యూచువల్ ఫండ్స్, వీటిల్లో కనుక మీరు పెట్టుబడులు పెడితే మీకు ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి వారి యొక్క ఆర్థిక స్థితిగతుల పైన ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి.
అలాగే వీరు ఏ పని తలబెట్టినా కూడా వీరికి ఎటువంటి లాభం కలుగుతుందా అనే ఆలోచనతోటే వీరు పనులన్నీ కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విఘ్ననాశన గణపతి స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఉద్యోగ పరంగాను, అలాగే వీటితో పాటుగా వ్యాపార పరంగాను ఈ రెండిట్లోనూ కూడా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు గనక స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు వీరు కనుక ఉద్యోగపరంగానే వీరేమైనా మార్పులు కోరుకుంటూ ఉంటే ఆ విషయాలలో కూడా వీరికి సానుకూలత అనేది కనపడుతుంది. నూతన ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సానుకూలమైన అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక్కడ వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా వీరు మార్పులు గనక చేయాలనుకుంటున్నా, లేకపోతే నూతన భాగస్వామ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ రోజు మాత్రం వీరికి ఆర్థికంగా అంత పురోగతి అనేది సూచించటం లేదు. ఇంకా ధన వ్యయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు వినాయకుడి సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థిక స్థితిగతుల గురించి వీరు కొంత ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే కన్స్ట్రక్షన్స్లో ఉన్న, రియల్ ఎస్టేట్స్లో ఉన్న వీరికి మాత్రం పనుల విషయంలో జాప్యం అనేది లేకుండా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అయితే వీరికి పనులు ఎన్ని చేతిలో ఉన్నా కూడా ఆర్థికంగా వీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి. కొత్తగా రుణ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే విపరీతమైన పోటీతత్వం ఉండటం, అలాగే మీరు చేస్తున్న ప్రతి పని గురించి కూడా మీరు సమాధానాలు చెప్పుకోవలసిన పరిస్థితులు రావటం, భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పరమైన విషయాలలో చికాకులు లాంటివి కలగటం, ఇలాంటివి ఉండటం వలన మీరు కొంత మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.